వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. అలాగే సభలు, సమావేశాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అలాగే వివిధ హామీలతో దూసుకుపోతున్నాయి. మరోవైపు సర్వేలు కూడా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వైఎస్ఆర్సీపీ లీడర్ ఎంవీఎస్, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, అలాగే కరోనా సమయంలో 2000 మందికి ఆర్థిక సాయం అందించినటువంటి వారు, దీంతో పాటుగా 20 మంది విద్యార్థులకు వైద్య విద్యలో సాయం అందించారు. అలాగే అనేక దేవాలయాలకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి ఎంవీఎస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారికి ఒకసారి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్కారం. సార్ సార్ ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మాది విజయనగరం జిల్లా గుర్ల మండలం. మా నాన్నగారు చిన్న వ్యాపారస్తులు. ఆ స్థాయి నుంచి నేను వైజాగ్ వచ్చి ఒక 15 ఇయర్స్ అయింది. అక్కడి నుంచి నా వ్యాపార కార్యకలాపాలు అందరినీ ఆదుకోవడం, చేయడం, కష్ట సుఖ నష్టాల్లో పాల్గొనడం అనేది జరిగిందండి. మీ స్వస్థలం సార్? గుర్ల మండలం, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా. ఓకే, మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారు? నేను కన్స్ట్రక్షన్స్, మైన్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేస్తున్నాను సార్. మెయిన్గా ఇది కన్స్ట్రక్షన్స్ ఇందుకు ముందు చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ చేస్తాను. ఓకే, దట్ సార్. అంటే ఏ ఏరియాలో చేస్తుంటారు? వైజాగ్, మ్యాక్సిమం ఎక్కువగా వైజాగ్ సార్, విశాఖపట్నం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రోతింగ్ ప్లేస్ కదా. ఓకే, గ్రోతింగ్ ప్లేస్ కదా వైజాగ్. క్యాపిటల్ సిటీగా రాకపోతుంది, అన్నీ ఉన్నాయి కనుక. అంటే వైజాగ్, హైదరాబాద్ ఫస్ట్, హైదరాబాద్ తర్వాత వైజాగ్ సార్. ఎక్కడ ఏది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినా రెడీ టు ఈక్వల్, గోల్డ్ అయితే క్యాష్ ఎలాగో ఉందో అలాగే రెడీ టు ఈక్వల్గా వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రాపర్టీస్ ఇమీడియట్గా మనకి నీడ్ క్యాష్ అనేటప్పుడు ఇమీడియట్గా వస్తుందనే ఉద్దేశంతో ఐ హావ్ టార్గెట్ ఓన్లీ వైజాగ్. మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఒక లీడర్గా ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు సార్? నాకు ఊహ వచ్చినప్పుడు కానించి కాంగ్రెస్ అండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇదనమాట. ఎన్నాళ్ళు ఉన్నాం అనేది కాదండి, ఇప్పటి నుంచి అంటే స్టార్టింగ్ పేరు పెట్టినప్పటి కానించి స్టిల్ ఇప్పటి వరకు అదే చేస్తా, అదే శ్వాస, అదే ఊపిరండి. అంటే మీకు మొదటి నుంచి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా? అంటే చిన్నతనం నుంచి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఉన్నటువంటి స్వరూపాల వల్ల, లేకపోతే పర్సన్స్ వల్ల, లేకపోతే కష్ట సుఖ నష్టాల వల్ల ఒక ఇదనేది ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనం చోటు చేసుకొని అందులోకి వెళ్ళాలని తాపత్యంతో పరిగెడుతున్నాం అనమాట. అంటే ఎవరి ప్రభావం ఉందా మీకు? ఇంట్రెస్ట్ లేదండి, ఎవరి ప్రభావం లేదు. ప్యాషన్. అంటే చూసాము అంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా అందుకు ముందు రాజీవ్ గాంధీ గారు. దట్స్ ఆల్. అలాగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ? నేను వైఎస్ఆర్సీపీలో ఏ పొజిషన్ అనేది కాదు, వైఎస్ఆర్సీపీ తరపున తిరుగుతుంటాను, మాట్లాడుతుంటాను. వైఎస్ఆర్సీపీ తరపున ఒక సార్ అన్నారు కదా, ఒక స్టార్ క్యాంపెయిన్ అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి 51%, లాస్ట్ టైంలో వచ్చినటువంటి 51%లో నేను వన్ ఆఫ్ ది స్టార్ క్యాంపెయిన్గా ఫీల్ అవుతుంది. ఫీల్ అవును కదా, వన్ ఆఫ్ ది స్టార్ క్యాంపెయిన్. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే ఈ ఎలక్షన్ల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం చూసుకున్నట్లయితే మీకు ఎలా జరుగుతున్నాయంటారు? వై నాట్ 175, 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఉద్దేశం. అంటే ఫస్ట్ నుంచి అందరు చెప్తున్న నినాదాన్ని మీరు సమర్థిస్తున్నారు? యాక్చువల్గా అందరినీ సమర్థించడము అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు, ఇది నేను చెప్పడం అని కాదు, ఒక పార్టీ నాయకుడిగా గాను, లేకపోతే ఆయన అంటే ఫ్యాన్స్ అని గాను, ఇంకోటి కానీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన, షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసిన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన, ఈ ఫ్యామిలీ ఎంటర్ ఎవరు పాదయాత్ర చేసినా జనాల తాలూకా 1 minute సార్, జనాల తాలూకా కష్ట సుఖాలు నష్టాలు తెలుసుకోవడానికి మాత్రమే చేశారు వీళ్ళు. అది వీళ్ళు ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు నష్టాల్లో ఉన్నారు, ఎవరు సుఖాల్లో ఉన్నారు అనేది వీళ్ళకి తెలుసు. ఒక కష్ట సుఖ నష్టాల్లో ఉన్న వాళ్ళకి తెలిసిన వ్యక్తులకే ఎవరైనా అధికారం ఇవ్వాలని కోరుకుంటారండి. ఆ ఉద్దేశంతో ఆ అనాలిసిస్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి చేస్తే మళ్ళీ ఇంకా ఉన్న జనాల తాలూకా కష్ట సుఖాలను క్లియర్ చేస్తారని నాకు నమ్మకం సార్. అయితే 175 స్థానాలు ఈసారి వైసీపీ ప్రభుత్వం కొడుతుందంటారు. ఎందుకు రాదంటారు మీరు చెప్పండి.
ఇప్పుడు నేను కొడుతున్నాను అంటున్నాను, ఎందుకు రాదంటారు మీరు చెప్పండి. ఇప్పుడు 175కి 175 స్థానాలు అనేది ఇంతకు ముందు అంటే మెయిన్ గా ఒక పార్టీ ఉండేది, అంటే టీడీపీ పార్టీతో వీళ్ళకి పోటీ ఉండేది. ఇప్పుడు 3 పార్టీలు జతకట్టాయి, ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలు ఏకమయ్యాయి. ఏమనంటే ఇది రాష్ట్ర నిర్మాణం కోసం మేము జత కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఓట్లు చీలే అవకాశం కూడా అక్కడ కనిపించదు. 1 minute బ్రేక్ సార్. ఏమన్నారు? రాష్ట్ర నిర్మాణ కోసం. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో గత 2 సార్లుగా సీఎంగా చేసేటప్పుడు రాష్ట్ర నిర్మాణం కనబడలేదా? ఇప్పుడు ఏదైతే బీజేపీ కూటమి వచ్చిందో అదే సదుద్దేశంతో రాష్ట్ర నిర్మాణం కోసం స్పెషల్ స్టేటస్ అనో లేకపోతే ఇంకోటని ఇవ్వచ్చు కదా. అంటే 3 కూటమి అయితేనే మీరు ఇస్తారా? ఇవ్వగలరా? ఇప్పుడు ఇవ్వలేరు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అన్నిటి అంత మెజారిటీ తోటి ఎవరి తాలూకా పొంతన కానీ ఏ పార్టీ తాలూకా దీంతో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఆ క్యాపబిలిటీ ఉండేటప్పుడు రాష్ట్ర పొంతన కోసమే మేము కూటమి ఏర్పడుతున్నాం అనేది దిస్ ఈజ్ ఫేక్. మీరు వెనక్కి తీసుకోవాలా కాదంటారా? ఇప్పుడు అందు ఉన్నప్పుడు ఈ కూటమి ఎందుకు డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు ఇక స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టండి, డైరెక్ట్గా మేము పోటీ చేస్తున్నాం 175 ఎందుకు అనలేకపోతున్నారు? ఆ రోజు ప్రత్యేక హోదా కోసం నేను పోరాడతానన్న మనిషి అంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు దాని గురించి ఎందుకు? సార్ సూపర్. నిన్న మన రాష్ట్ర కూటమి తాలూకా మీటింగ్కి మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు కూడా మన అతిరథ మహారథులు అంటే తెలివైన అనుకున్నటువంటి ఈ కూటమి ప్రత్యర్థులందరూ మాట్లాడారు. అలాగే వైజాగ్లో బిజినెస్ సమ్మిట్ అయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మీరు క్లిప్ చూసారా లేదు? జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒక నరేంద్ర మోడీ గారికి డైరెక్ట్గా ఒక సవాల్ ఇచ్చారు. సార్ పార్టీలకి అతీతము, మీకు మాకు ఏ రిలేషన్ లేదు, మా అభివృద్ధి మీరు, మీ అభివృద్ధితోటే మేము ఉంటామని డైరెక్ట్గా మాట్లాడగలిగారు. ఈరోజు నిన్న జరిగినటువంటి సభలో కానీ మీటింగ్లో కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ కానీ మా కూటమిని గెలిపించండి, మీ స్పెషల్ స్టేటస్ తెస్తాము లేకపోతే ఇచ్చేస్తామని నరేంద్ర మోడీ గారితో ఒక్కటి ఇప్పించారా చెప్పండి ఒక్కసారి? ఎవరైనా చెప్పండి ఒక్కసారి. ఎందుకు చేయలేకపోయారు? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారినటువంటి దీటిని రాజకీయ చతురస్రాన్ని జనాల్ని ఆదుకునే విధానాన్ని చూసి తట్టుకోలేక ఏకమైనటువంటి కూటమి వన్స్ టైం అగైన్ ఇటువంటి 10 కూటములు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 100% ఈజ్ ద 1000% అగైన్ జేఎంఆర్. ఇదే కూటమి ఇప్పుడు ఏం చెప్తుందంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే సంపదను సృష్టించాలి, అంతేగాని అప్పులు తీసుకొని వచ్చి బటన్ల ద్వారా ప్రజల ఖాతాల్లోకి సొమ్ము జమ చేసినంత మాత్రాన అభివృద్ధి అనేది జరగదు. అలాగే ఇప్పుడు అభివృద్ధి వేరు, ప్రజల సంక్షేమం వేరు. ఇక్కడ ప్రజల సంక్షేమానికి డబ్బేస్తున్నారు కానీ అభివృద్ధికి అయితే అభివృద్ధి సాధించట్లేదు. కాబట్టి ఒకవైపు మేము సంపదను సృష్టిస్తాము, ఆ సంపదనే పంచుతాము, అప్పు తీసుకొని రాము, అప్పుకి ఇంట్రెస్ట్లు కట్టమని చెప్పి వాళ్ళకి స్టేట్మెంట్లు. రైట్. కూటమి వాళ్ళు చెబుతుంది ఏంటంటే సంపదని సృష్టిస్తామని కాదు, ఉన్న సంపదని వాళ్ళ దగ్గరికి వాళ్ళ కేడర్లోకి ఎలాగెళ్ళాలనే ఆలోచన ఈ ఫైటింగ్. ఓకే, సంపద సృష్టించడం అనేది పెట్టడం అనేది సంపద సృష్టించడం అనేది సంపద సృష్టిస్తేనే పెట్టగలరు. ఏ కుటుంబ బాధ్యత తీసుకున్నా లేకపోతే ఏ కార్యాలయం ఏ ఆఫీస్ కార్యాలయం తీసుకున్నా ఏ పార్టీ తీసుకున్నా ఏ బాధ్యత అయినా తీసుకుంటే దాని ఇన్కమ్ సోర్సెస్ అవుట్ గోయింగ్ సోర్సెస్ పర్ఫెక్ట్గా ఉండాలా. ఈరోజు వీళ్ళు ముగ్గురు కలిపి సంపద సృష్టించి మేము దేశాన్ని జనాన్ని ఉద్ధరిస్తాము అన్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్గా ఉండేటప్పుడు 2 లక్షల కోట్ల రూపాయల డిఫిషియన్సీ తోటి అప్పులతోటి మనం చెప్పారు. ఆ రోజు ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించలేపారు? డైరెక్ట్గా ఐఎమ్ ఆస్కింగ్. అంటే ఎవరో సీఎంగా ఉంటే ఈయన సృష్టిస్తారా? పాయింట్ నెంబర్ 1. ఈ సంక్షేమం చేసినటువంటి సంపద సృష్టించలేదు అనేది తప్పు. ఎందుకు అంటే ఏదో 1, 2 తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఉన్నటువంటి దుష్ట చతుష్టంతో అనౌన్స్మెంట్ చేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. ఈరోజు ఎన్ని పోర్ట్లు పెట్టారంటే పోర్ట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే సంపద రాదా? హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేశారు అంటే 2 వే. సంపద అంటే జనాలకి తోడ్పడుతూ గవర్నమెంట్కి కూడా సంపదగా వచ్చే విధంగా 2 విధాలుగా ఆలోచించినటువంటి చాతుర్యం వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హాస్పిటలైజేషన్ చేసుకుంటూ దాని ద్వారా సంపదను క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం పోర్టులు నిర్మిస్తున్నారంటే 12-16 పోర్టులు నిర్మిస్తున్నారంటే పోర్టుల ద్వారా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చేటువంటి పోర్టుల ద్వారా వచ్చినట్టు ఇన్కమ్ని సంపద కాదా? ఇప్పుడు ఉద్యోగాలు అంటున్నారు, వివిధ రకాల కంపెనీలు అంటున్నారు, ఎంఓఏలు మన జరిగిన విశాఖ సమ్మిట్ లో కూడా ఎంఓఏలు చాలా చేసుకున్నాము, చాలా కంపెనీలు వస్తున్నాయి, కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. కానీ వాస్తవానికి చూస్తే అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు, కొన్ని వచ్చాయి అంటున్నారు, కానీ అక్కడ చూస్తే వందల్లో కూడా లేవంటూ ఆరోపిస్తున్నారు. ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలన్నా, ఒక పెట్టుబడి పెట్టాలన్నా, ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి తగినటువంటి సమృద్ధమైనటువంటి వసతులను కానీ, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ, గవర్నమెంట్ ద్వారా ఇవ్వాల్సినటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ, అలాగే అన్నిటికన్నా టైం కానీ వాళ్ళకి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ప్రపోజల్స్ జరుగుతున్నాయి మంచి మంచి. అలాగే వైజాగ్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి రెడీ అవుతుంది. అలాగే సాఫ్ట్వేర్లు కూడా కొన్ని 3, 4, 10, 15 సాఫ్ట్వేర్లు వైజాగ్లోని సాఫ్ట్వేర్లు కూడా అయినాయి. అలాగే ఈ పోర్ట్లోని కూడా ఈ ఏదైతే సంపద సృష్టించి పెడతామన్నారో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే దీని పేరు ఏం పేరు ఇప్పుడున్న పోర్ట్లు కానివ్వండి, ఈ పోర్ట్లో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సంస్థని వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్నే మొబిలైజ్ చేసి పెడుతున్నారు సార్. ఓకే, ఇది టైం పడుతుంది. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎగైన్ వస్తే ఏదైతే ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో 100%కి ఇది 1000% ఆ ఇన్వెస్టర్స్ అందరూ కలిపి రిపీట్ ఎగైన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మొత్తానికైతే రావడం, అభివృద్ధి చెందడం, 175కి 175 స్థానాలు సాధించడం ఖాయమంటారు. ఎలాగ కాదంటారు? మీరు నన్ను వైనాట్ 175 మేమంటున్నాం, కాదు అని మీరు అంటున్నారు. ఎందుకు కాదు అంటే మీరేం చెప్తారు అంటే ఒక రాజధాని అని చెప్తారు, లేకపోతే అప్పుల్లో ఉన్నామని చెప్తారు. ఈ రెండే చెప్తారు. కానీ వైనాట్ 175 అనేది మేము చెప్పగలం, మాకు అనాలిసిస్ ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 4,55,00,000 రూపాయలు, 4,55,00,000 మంది ఓటు బ్యాంకింగ్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఇంటికి ప్రతి కష్టానికి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తిండికి లేక, గుడ్డకి లేక, మందులకి లేక ఇవన్నీ బాధను చూసి అంటే ఫస్ట్ అభివృద్ధి కన్నా వీళ్ళు బతికుంటే చాలు, వీళ్ళు బతికించిన తర్వాత అభివృద్ధి చేద్దాము. ఈరోజు తినడానికి పెట్టిన తర్వాత, ఈరోజు కూడు గుడ్డ నిద్ర హారం అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత 100% సైమల్టేనియస్గా అభివృద్ధి పదంలోకి వెళ్దాం అనేది ఏకైక నినాదమే ఈజ్ ద జగన్మోహన్ రెడ్డి గారి అనాలిసిస్. ఈరోజు రాత్రికి తినడానికి లేదు, చనిపోయే పరిస్థితులు ఉంటే నువ్వు అభివృద్ధి కోసం చూసుకుంటావా? ఈరోజు తినడానికి లేనటువంటి పేద బడుగు బలహీన వర్గాలను చూసుకుంటారా? ఈరోజు అన్నీ సైమల్టేనియస్గా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకొని వస్తున్నారు. అదేవిధంగా 100%కి ఇది 1000% ఎకానమీ లెవెల్ను కూడా కరెక్ట్గా చేసుకొని వచ్చారు కనుక, అన్ని పనులు చేసుకున్నారు కనుక ఈరోజు 2,70,00,000 రూపాయలు సేవా సంస్థ అది మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చేశారు అంటే నాట్ ఎ జోక్. ఇంకో కూడా క్యాల్కులేషన్ ఉంటుంది. 77 లక్షల మంది పెన్షను, వికలాంగులు వితంతులు అవి 77, 34 లక్షల మందికి ఇల్లు, అమ్మఒడి ఉన్నటువంటి 4,55,00,000లో ఎవరైతే ఓటర్స్లో ఉన్నారో, ఎవరైతే ఈరోజు లబ్ధి పొందకుండా అంటే అర్హుతులైన వాళ్ళని ప్రతి వాళ్ళని ఇంచుమించు 75%, 85% ఇచ్చారు. మా గ్యారంటీ, మా ధైర్యం, మేము చేసాము, మేము గెలుస్తాం, దట్స్ ఆల్. అంటే అంతకుముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టేనా? ఏ హామీలు అంటే మేము ఏదైతే నవరత్నాలు అన్నారో 100% మేము నెరవేర్చాం సార్. అయితే కొన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాకముందు కూడా మద్యపాన నిషేధం అన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా మద్యపానం చేస్తామంటారు. ఏ గవర్నమెంట్ అయినా చేస్తామంటారు. 100% నెరవేర్చాము. 95% నెరవేర్చాం సార్. ఒకసారి 99 అంటారు, ఒకసారి 95 అంటుంటారు. సరే ఓకే, అంటే మనం ఎందుకు చేయలేకపోతున్నారు? మద్యపాన నిషేధాన్ని యాక్చువల్గా చేయలేకపోవడమా, చేయడం అంటే జగన్ ఒక్కసారిగా తీసేయడం అంటే తీసేయలేరు. దశల వారీగా చేసుకుంటా వస్తున్నారు. ఒకసారి ధరలు పెంచుతామన్నారు, ఒకసారి సామాన్యుడు మద్యం ధర చూస్తేనే షాక్ కొట్టేలా చేస్తామన్నారు, ఆ తర్వాత 5 స్టార్ హోటల్కే పరిమితం అయ్యేలా చేస్తామన్నారు. ఇలా దశల వారీగా చేసి పూర్తిగా ఈ 5 ఏళ్లలో మద్యపాన నిషేధం అమలు చేస్తామంటారు. కాకపోతే ధరలు కూడా విపరీతంగా పెంచారు, నాసిరకం మందునైతే తీసుకొని వచ్చారు, ప్రజల ప్రాణాలు పోతున్నాయంటున్నారు.
అంటే మీరు ఎక్కువగా దుష్ట చతుష్టమైనటువంటి న్యూస్ ఛానల్స్ ఎక్కువ చూస్తారా బ్రదర్? ప్రజలు ఎవరు కూడా హ్యాబిట్స్కి అంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా 24 గంటలు కూలికి వెళ్ళి వచ్చి బాధతో ఉండేవాడు సాయంకాలం రిలాక్సేషన్ అవ్వాలని కోరుకుంటాడు. దానికి విరుద్ధంగా తగ్గించాలనే ఉద్దేశంతో మనం రేట్లు పెంచామన్నమాట. వాడి ఇంటికి ఇవ్వాలి డబ్బులనే ఉద్దేశంతో మనం రేట్లు పెంచాం, ఇంకేట్లేదు. అయినా సరే సరైన ధరలకే ఇస్తున్నాం సార్ మేము. ఓకే, అయినా కానీ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ధరల సంగతి పక్కన పెట్టినా కానీ నాసి రకం మద్యం అనేది తరచుగా వినపడుతుంది. అంటే ఇప్పుడు మాకు వచ్చిన బ్యాడ్ రిమార్క్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో తయారు చేసినటువంటి లెక్కరే మేము కూడా ఇస్తున్నాము. ఆటోమేటిక్ ఆయన చేసినటువంటి బ్యాడ్ ప్రోడక్ట్స్ ఏంటంటే తప్పక ఒప్పగా ఈరోజు వెళ్ళవలసింది, ఈ మాటలన్నీ ఆయన తినవలసింది. ఈ దుష్ట చతుష్టం వల్ల మా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అమాయకత్వం వల్ల ఈ మాటలు మేము వింటున్నాం. అదే సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు మత్తులో ఉన్నా పడుకున్నా ఎప్పుడైనా స్పెషల్ స్టేటస్ అవి ఇవి అనుకుని ఉండేవారు. ఆయన చేయరు, కలలుగా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. సరే, అవన్నీ కొంచెం ఎందుకంటే ఇప్పుడు తాజా పరిణామాలు అయితే చాలా వాడివేడిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే దాడుల దగ్గరికి వెళ్ళిపోయినాయి రాజకీయాలు. ఇప్పుడు రీసెంట్ గా నిన్న సీఎం గారి మీద రాయి దాడి చూసాం సార్, చాలా బాధాకరమైన దాని గురించి. దానికోసం ఏంటి మీకు కావాలి? ఇప్పుడు రాయి దాడి అనేది ఒకటి జరిగింది కదా, ఇది ఏ రకంగా అంటారు అంటే కొంతమంది టీడీపీ జనసేన ఇటు ప్రతిపక్షాల మీద వేస్తున్నారు, ఇంకొంతమంది స్వయంగా తనకు తానే ఈ ఎలక్షన్ స్టంట్ అంటున్నారు. 100% అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే ఎవరి మీదైనా ఒక రాయి గానో ఒక పువ్వు గానో పడ్డదనుకోండి, అది మేమేం చామంటారు. మేము మా మీద పడ్డదనుకోండి, వాళ్ళు ఏం చామంటారు. అయితే ఇక్కడ 100% ఒకరికొకరు ప్రత్యర్థులు వేసించుకో అంటారు. కానీ ఇది అనుకోవడం వేరు, ప్రాక్టికల్ వేరు. ఇది ప్రాక్టికల్గా కూటమి ఏదైతే ఉందో వాళ్ళ వాటమి భయముతోటి వేసినటువంటి రాయి. ఎందుకు అంటే తొలి రోజు ఒక 24 అవర్స్ కాలేదు, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పారు, రాళ్లతో కొట్టండి దున్నపోతని రెచ్చగొట్టారు. వీళ్ళ తాలూకా సమావేశాలు ఏవైనా మీరు చూడండి, మేము ఇది చేసాము ఇది చేస్తాం అనకుండా వాళ్ళు రెచ్చగొట్టడాలు, రెచ్చగోకడాలు, ఈ టైప్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి వాళ్ళవి. జగన్మోహన్ రెడ్డి గారివి 10 మీటింగ్లు మీరు ఆలకించండి, 10 తాలూకా డెబేట్స్ మీరు ఆలకించండి. పవన్ కళ్యాణ్ గారివి అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆలకించండి. ఈయన ఏం చేశారు, ఎలా చెందారు, నాకు వీలైతే వేయండి, లేకపోతే ఓటింగ్ మానేయండి అంటారు. మీరు సంక్షేమ పథకాలు పొందుంటేనే లేకపోతే ఎందుకు మా ధైర్యం. 2 minutes బ్యాక్ మీకు చెప్పాను కదా, యాజ్ ఏ క్యాలిక్యులేటెడ్ ప్రకారంగా 4,50,00,000 ఓటింగ్ ఉంటే అందులోని 75% వరకు అంటే 51% దాటి మేము జనాలకి సేవ చేస్తామని చెప్పారు కదా. ఎవరి దగ్గర అయితే అమౌంట్ తీసుకొని ట్యాక్స్ ద్వారా తీసుకోనో ఏదో అమరావతి అని చెప్పేసి బడాబాబులు సైట్లకి సంబంధించినటువంటి అదేంటది సింగపూర్ అనే కాంట్రాక్టులు జోబీలోకి వెళ్లకుండా ఆ విధంగా వెళ్ళకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎక్కడి నుంచి అయితే మనీ పుల్లింగ్ చేసుకొని గవర్నమెంట్ని నడిపే పొజిషన్లో ఉందో, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిన తర్వాత అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు కూడా 100%కి ఇది 1000% 2,70,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నడిపిస్తూ 2,70,000 కోట్ల రూపాయలు దానికి చేశారు అంటే నాట్ ఏ ఆర్డినరీ జోక్. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అవనియండి, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అవనియండి, మిడిల్ క్లాస్ అవనియండి, మామూలు లో క్లాస్ అవనియండి, అందరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం పాయింట్గా ఈ విషయంగా నేను మీకు సభాముఖంగా నేను తెలియపరుస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఆ రాయి దాడి ముమ్మాటికి ప్రతిపక్షాలదే అంటారా? ఆయన చెప్పారు కదా సార్, చంద్రబాబు నేను అన్నాం ఎందుకు సార్, మీరు ప్రెస్ చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు కొట్టేయండి అని చెప్పారు కదా, కొట్టించారు ఆల్రెడీ. ఈ రోజు ఏదో వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, ఏమంటారు, అక్కడ దాడి చేయించితే నేనైతే ఇక్కడ పోలీసు వైఫల్యం అనేది ఒకటి కనపడుతుంది, ఇక్కడ భద్రతా వైఫల్యం. సార్ ఒక విషయం, ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే టీచర్ది ఫెయిల్యూర్, ఒక స్టూడెంట్ సక్సెస్ అయితే పేరెంట్స్ది సక్సెస్ అంటారు. ఓకే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఓటమి ఎలాగో ఉంటుంది అంటే ఎటు గాలి వీస్తే అటు వెళ్తుంది. భద్రతా వైఫల్యం అంటే ఆ రోజు సీఎంగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది,
బాంబు దాడి అంటే ఆ రోజు భద్రతా వైఫల్యమా? మొన్న పంజాబ్లోని ద గ్రేట్ మిస్టర్ మన నరేంద్ర మోడీ గారు పంజాబ్లో వెళ్ళారు. ఏదో అక్కడ దాడి అలజడ జరుగుతుందని చెప్పేసి అనే ఉద్దేశంతో 1 గంట 10 నిమిషాలు ఆగారు. అది భద్రతా లోపమా సార్? ఇప్పుడు ఈరోజు ఇటువంటి భద్రతని కూడా మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్నారు అంటే గవర్నమెంట్ భద్రత ఇవ్వలేని పరిస్థితిలో జనాలు వస్తున్నారు. అది మీరు పాయింట్అవుట్ చేయట్లేదేంటి? ఎందుకు మీరు భద్రతా లోపం అంటున్నారేంటి? భద్రత కల్పించలేనంతమంది జనాలు వస్తున్నారు, అంతమంది కోరుకుంటున్నారు. దీన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు? ఆలోచించండి సార్. ఎప్పుడు భద్రత లోపిస్తుంది? నేను ఒక్కరిని వచ్చాను సార్. నేను చెప్పండి. సభలకు ముందే చెప్తున్నారు కదా, మాకు ఇన్ని లక్షల మంది వస్తున్నారు, ఇంత జనాభా వస్తుంది కాబట్టి ఈ సభ విజయవంతం అవుతుంది అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి అంత అన్ని లక్షల మందికి సరిపడా భద్రతను అక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలి కదా? అన్లిమిటెడ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది వస్తారనేది చెప్పలేం సార్. అన్లిమిటెడ్ సార్. నోటెడ్ ఎవరు అన్నారు? పార్టీ అంచనాకు మించి వస్తున్నారంట. 100% సార్. ఓకే. ఇప్పుడు మరి ఆ రాయి దాడి ఘటన ఈయన మీద వేస్తే చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు అది నా గవర్నమెంట్ కాదు, నేను పెట్టిన సిబ్బంది కాదు, అది ఇప్పుడు కరెంటు తీసేశారంటున్నారు, నేను తీయించానా అంటున్నారు. అలాగే దాడి అంటున్నారు. మరి మీ గవర్నమెంట్ కదా, మీకు అంత మాత్రం చేసుకోలేరా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. సార్ ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలు అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నలు ఎలాగున్నాయంటే మైండ్ వర్కౌట్ అవ్వట్లేదు సార్. వాళ్ళకి మైండ్ పని చేయట్లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని చూసుకొని అందరూ ఒకటయ్యి ఆయన దించాలని తాపత్రంతో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇది ప్రోటోకాల్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, బస్సు యాత్ర చేసినా, పాదయాత్ర చేసినా, లేకపోతే ఎవరు చేసినా ఆ ఏరియాలోని 100% పవర్ తీస్తారు సార్. తీయకుండా ఎందుకుంటారు సార్? అది భద్రతా దృష్ట్యా తీశారు. దానికి మరి ఇక్కడ ఈ పార్టీ చెప్తున్నారు కదా ఈ విధంగా పవర్ కట్ చేయించారు అని, అంటే టీడీపీ మీద ఆరోపించారు. దానికి ఆయన చెప్పారు నేను నా గవర్నమెంట్ కాదు, నేను తీయించేదానికి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. సార్ 100% మా పార్టీ రానా గారు డైరెక్ట్గా చెప్పుతున్నారు సార్, భద్రతా దృష్ట్యా మేము పవర్ తీయించామని చెప్తున్నారు. ఎవడో మాట్లాడింది పక్కన పెడితే కాంతి రానా గారు ఏమంటున్నారు? 40 feet హైట్, 24 feet హైట్ ఆయన వెళ్తారు, బస్సు మీద ఎక్కి అవివాదం చేస్తుంటారు. ఈ టైం అప్పుడు లైన్లు ఉంటాయి, పవర్ ఉండడం కష్టమని మేము తీయించామని క్లియర్గా చెప్తున్నారు కదా సార్. ఎవరో మాటలు ఎందుకు సార్? ఓకే. ఇక చూస్తే మరొక హాట్ టాపిక్ విషయానికి వస్తే ప్రముఖంగా వినపడుతుంది కుటుంబానికి సంబంధించినటువంటి విభేదాలు. అంటే అది అపోహలు కావచ్చు, లేకపోతే వాస్తవాలు కావచ్చు, ఏమో మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు వైఎస్ షర్మిల, సునీత వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే. అసలు దీనంతటికి కారణం ఏంటంటారు? ఈ విభేదాలు రావడానికి అంటే విభేదాలు రావడానికి కారణం ఏంటంటే దీన్ని విభేదం అనుకునే కన్నా మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అనుకోవాలి సార్. ఎందుకు అంటే కుటుంబ సభ్యులకి ఇచ్చే ప్రయారిటీ కన్నా నేను జనం దేవుడు అన్న నినాదంతో ఉన్నారు. అంటే వీళ్ళు కుటుంబ సభ్యులకి పార్టీ నాయకులకి ఇచ్చే ప్రయారిటీ కన్నా జనాలకి ఇచ్చారు. ఆటోమేటిక్గా పార్టీ నాయకులకు కూడా ప్రయారిటీ ఇవ్వకపోతే వాళ్ళు దూరం వెళ్తారు, కుటుంబ నాయకులకు కూడా ప్రయారిటీ ఇవ్వకపోతే వాళ్ళు దూరం వెళ్తారు. ఇది 100% జనాలు గుర్తిస్తారు సార్. ఇదే షర్మిల గారు కాంగ్రెస్లోకి రాకముందు వాళ్ళ అన్నగారి కోసం ఎందుకు బ్యాడ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఇదే సునీత గారు వాళ్ళ ఫాదర్ని హత్య చేసేటప్పుడు 100% చంద్రబాబు నాయుడు తోటి మిలాఖాత్ కాకుండా ఉండేటప్పుడు ఇదే సునీతమ్మ గారు ఎందుకు చెప్పలేదు? సునీతమ్మ గారే డైరెక్ట్గా అప్పుడు చెప్పారు, ఇది అన్నకి దీనికి లింక్ చేయడానికి కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు గారు నాటే కరెక్ట్ అని ఆయన చెప్పారు. ఓకే. ఇప్పుడు మీరు వచ్చేసరికి కుటుంబం కంటే కూడా సమాజానికి అంటే ప్రజలకు ఎక్కువ విలువిస్తున్నారంటున్నారు. కానీ ఇక్కడ మొత్తం రాజకీయ పార్టీలు కావచ్చు, మొత్తం రాష్ట్రంలో అనుకుంటున్నది ఏంటంటే సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడు? సొంత కుటుంబానికే న్యాయం చేయలేదంటే జనాలతోటి ఏంటి ఒక షర్మిలమ్మో లేకపోతే సునీతమ్మో వివేకానంద రెడ్డి గారు డైరెక్ట్గా ఒక ఫ్యామిలీ మెంబర్ అందరూ కలుపుకొని ఆయన సీఎంగా డిసైడ్ చేయలేదండి. ఓకే. ఎవరు డిసైడ్ చేశారు?
ఎవరు డిసైడ్ చేశారు సీఎంగా? రాష్ట్ర ప్రజానీకం చేసింది. ఆ రాష్ట్ర ప్రజానీకం చేసిన దానికి వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఇది ఒక అపోజిషన్, కుటుంబము రాష్ట్ర ప్రజలు ఇంపార్టెంటా కుటుంబం ఇంపార్టెంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100%కి 1000% కుటుంబం కన్నా రాష్ట్ర ప్రజలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ రాష్ట్ర ప్రజలకి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వల్ల కలిగే ఇబ్బందులు మాత్రమే ఇవి. ఈరోజు షర్మిలమ్మ గారికి ఎంపీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంచోలా, సునీత గారికి ఎంపీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంచోలా? సరే ఇప్పుడు డిక్లేర్ చేస్తారు, రేపు ఉదయం మంచోలని చెప్పేస్తారా సార్? ఆ రోజు ఒకప్పుడు చెప్పండి, జగనన్న వదిలిన బాణం ఓకే ఎవరు? షర్మిల. ఓకే, మళ్ళీ ఈ రోజు తిరిగి ఆ జగన్ మీదకే వెళ్తున్నటువంటి బాణం. ఓకే, అంటే ఆ రోజు ఈమె అన్న విజయం కోసం కష్టపడ్డాను, నేను ఎంతో చేశాను, కానీ ఈ రోజు నా అన్న నాకు న్యాయం చేయలేదంటారు. అంటే ఆమె దృష్టిలో న్యాయం అంటే అసలు ఎక్కడొచ్చిందంటారు? ఇది ఒకటి పదవుల లేకపోతే ఆర్థిక పరమైన సమస్యల? సార్ ఈ మాట అందరూ అంటారు, ఏమంటారంటే జగనన్న వదిలినటువంటి బాణం ఎవరు వదిలేనండి? జగనన్న వదిలేనటువంటి బాణం అని మీరే అంటున్నారు. అంటే ఈవిడికి రికగ్నైజ్ ఎలాగొచ్చింది? జగన్ వదిలిన బాణం కనుక రికగ్నైజ్ వచ్చింది. ఈరోజు మా ఊర్లోకి వెళ్తే ఎంవి సత్యనారాయణ అంటే ఎవరికి తెలీదు, వెంకటరత్నం గారు అబ్బాయి అంటే తెలుస్తుంది. నాకు అందరూ పూలదండలు వేస్తున్నారు, అందరూ సాగనిపిస్తుంటారు, అందరూ నాకు మర్యాద ఇచ్చేస్తుంటారు. అంటే మా నాన్న బ్యాక్గ్రౌండ్, మా నాన్న మంచితనం, మా నాన్న మంచి పెంపకం. అలాగే ఈరోజు షర్మిలమ్మని ఈరోజు అందరూ ఆ రోజుల్లోని పాదయాత్ర చేసేటప్పుడు అందరూ నీరాజనం పలికారు అంటే దట్ ఈస్ గ్రేట్. జగన్మోహన్ రెడ్డి బ్యాక్ సైడ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడుతున్నారు అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు? దుష్ట చతుష్టం అన్ని ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారి కోసం అన్ని ఛానల్స్ క్రియేట్ చేసి చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు తోపు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరిని నమ్మట్లే. అలాగే జగనన్న వదిలిన బాణం ఇది. ఒక్కొక్కసారి బాణాలు ఫెయిల్ అవుతాయి సార్, వికటించిన ఆవిడికి అవుతాయి. జగనన్న వదిలిన బాణమే ఈవిడికి వచ్చింది, ఈవిడ వెళ్ళారు, ఈవిడ చేశారు. ఎవరైనా నువ్వు సీఎం అవ్వమ్మా అని చెప్పేసి ఎవరైనా ప్రపోజల్ చేశారా? తిరగడం వేరు, కష్టపడడం వేరు. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీలో 175 మంది ఎమ్మెల్యేలు, 175 మినిస్టర్స్, 175 మంది ఉన్నారు. ప్రతి ఓన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళమన్నారు. ఓకే, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఫుల్గా ఒక ఎమ్మెల్యే మీద ఫేవర్ ఉంటుంది అంటే సీఎం అయిపోతారా? ఆ ఫేవర్ అనేది వాళ్ళకి ఎవరి నుంచి ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి నుంచి ఇస్తున్నారు. ఆలోచించాలి కదా సార్, మీరు చాలా ఎక్స్పీరియన్స్, ఇంటెలిజెన్స్. రోజు ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యత తాను మోసాను నేను. అంటే ఆ జైల్లో ఉన్న టైంలో జగన్ ఆ టైంలో నేను ముందుండి మోసాను, ఆ అధికార పీఠం ఎక్కించేదాకా నేను కష్టపడ్డాను, కానీ ఈ రోజు నా అనుకున్న నాన్నే నాకు దోహం చేశాడు అనేటువంటిది షర్మిల ప్రధాన. కరెక్ట్ సార్. ఇప్పుడు ముగ్గురు కూడా, ఇద్దరు కూడా వైఎస్ ముద్దుబిడలే. ఒక ఇంట్లో పుట్టినటువంటి అన్నదమ్ములు అవనియండి, అక్క చెల్లెలు అవనియండి, పోలికలు ఒకలాగా ఉన్నా సరే యాటిట్యూడ్ ఒకేలాగా రావాలనుకో ఉండవు కూడా. ఏ నూటుకో కోటుకో అంటే అది సృష్టి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పాదయాత్ర చేసి ఏదైతే చేశారో ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి చెల్లెలుగా ఈవిడ బాధ్యత తీసుకుని వెళ్ళింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కష్టాన్ని సుఖాన్ని ఎలాగైతే మాట్లాడారో, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మాట్లాడారో, ఈరోజు కూడా షర్మిలమ్మ ఆ రోజు కూడా అలాగే మాట్లాడుకొని వెళ్ళింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు, ఇవి నిలబెట్టుకోలేకపోయిందండి. అది ఒకరోజు అన్నయ్య తరపున నేను కష్టపడ్డాను అంటే టోటల్లీ నాకు ఇచ్చే జనాభా నీకు అక్కర్లేదు, నువ్వు కావాలా నేను కావాలని అడిగితే దానికి ఆన్సరబుల్ ఏంటండి? రివర్స్ అవుతారండి 100%. ఈరోజు షర్మిలమ్మ గారు కానీ, సునీత గారు కానీ ఎవరైనా ఎంత రివర్స్ అయ్యి ఎన్ని మాట్లాడితే మాకు అంత ప్లస్ సార్. ఎందుకు అంటే సత్యం దేవుడికి ఎరుగు. సో ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసునే తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, అంటే అధికారంలోకి రాకముందు. ఓకే, అధికారం వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ గురించి పట్టించుకోలేదు, ఓకే, ఏనాడు కూడా ప్రస్తావించలేదు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మొన్న చిన్నాన అంటే వివేకా బాబాయ్
వివేకం చిన్నాన అని సంబోధిస్తూ ఆ హత్య కేసు గురించి మాట్లాడాడు. అంటే ఎలక్షన్లకు ముందు మాత్రమే మాట్లాడాడు, మిగతా టైంలో అసలు దీని గురించి పట్టించుకోలేదు. పైగా అభియోగాలున్న వ్యక్తిని వెనకేసుకొచ్చి తప్పండి మీరు ఒక వర్డ్ వెనక్కి తీసుకోవాలి. ఎందుకు లేదండి, ఎందుకు అంటే ఎలక్షన్ ముందే మాట్లాడడం అంతకుముందు మాట్లాడపడం కాదు. చంద్రబాబు నాయుడు గారితో మిలాఖత్ అయిన తర్వాత మాట్లాడారు అని అడగాల మీరు. మీ క్వశ్చనే రాంగ్. సారీ సార్. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారితో మిలాఖాత్ అయిన తర్వాతే ఎందుకు సత్య గారు అడుగుతున్నారని మీరు అడగల. ఎవరు మిలాఖాత్ అయిన తర్వాత? షర్మిలమ్మ గారు కానివ్వండి, సునీతమ్మ గారు కానివ్వండి, వీళ్ళెవరు అందరూ ఒకటే కదా. మిలాఖాత్ అయిన తర్వాత కదా ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, చిన్నాన్న గురించి మాట్లాడలేదు. పోనీ అసలు ఆ హత్య ఎలా జరిగింది, ఏమి దీని గురించి? సార్ హత్య ఎలా జరిగింది నాకు కానీ తెలిసినట్లయితే సిబిఐలో నేను డైరెక్ట్గా గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు. సరే, రీసెంట్ గా కూడా ఈ రోజు కూడా ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మొత్తం వివరాలు కూడా వెల్లడిస్తూ వచ్చింది. అంటే ఫోన్ కాల్స్ ఏంటి, అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశారు, ఆవిడ స్టెయిన్ అవుతుందండి. ఎందుకంటే సిబిఐ కేసులో వచ్చినటువంటి ట్రాక్స్నే ఈవిడ చెప్తుందండి. సిబిఐ వాళ్ళు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే క్లుప్తంగా సీక్రెట్గా ఉంచుతారు. అంటే వాళ్ళు ఏం చెప్పి కూడా ఎవిడెన్స్ అనుకుని ఉంటారు. అది ఇచ్చినటువంటి స్టోరీయే ఈవిడ చెప్తుంది. ఒకవేళ ఇది కానీ ఈవిడ చెప్పేటువంటి పవర్ పాయింట్స్, లేకపోతే వే ఆఫ్ అప్రోచ్మెంట్, వే ఆఫ్ మూమెంట్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ సిన్సిటీ, వే ఆఫ్ క్లారిటీ, వీళ్ళ దగ్గర సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో అవన్నీ పట్టుకుని వెళ్ళి సిబిఐ దగ్గర కూర్చోమనండి. ఈవిడ వివేకానంద కూతురు ఫోన్ కాల్ కొడితే సిబిఐ వాళ్ళు వస్తారు. ఎందుకు సార్ ఇది అన్నా సరే, నో నీడ్. ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, జనాల్ని మభ్య పెడితే ఎందుకు సార్? జనాల్ని మభ్య పెడితే ఎవరో వచ్చి నరహంతకులుగా క్రియేట్ చేసేస్తే జగన్మోహన్ రెడ్డి మీద అసమ్మతి వచ్చేస్తుంది అనేది తప్పది. ఈరోజు పాకెట్లో ఒక 10 రూపాయలు ఉంటే చుట్టూ చేరి నీ వల్ల సహాయం చెందుతాదు అంటే రిలేషన్స్ కానీ కామన్ మ్యాన్స్ కానీ దరిచారనిస్తారు. ఈరోజు ఒకరి వల్ల ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందో అంటే వాడిని ముట్టుకోరు సార్. ఈ కలికాలం సార్ ఇది. ఓకే, సిబిఐ దర్యాప్తును కూడా ముందుకు సాగనివ్వట్లేదు అనే ఆరోపణ కూడా ఒకటి వస్తుంది సార్. చాలా తప్పు సార్. సిబిఐ దర్యాప్తును ముందు జరగనివ్వలేదు. ఢిల్లీలో ఢిల్లీ అధినేత కేజ్రీవాల్ లాంటి అరెస్ట్ చేశారు సార్. పిఎంలు కూడా అరెస్ట్ అయ్యారు సార్. జగన్మోహన్ రెడ్డి చెప్తే సిబిఐ లేపేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తే సిబిఐ వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారా? ఏంది సార్ ఇది? నేననేది అదే, ఢిల్లీ అధినేత ఢిల్లీని గడగడలాడించినటువంటి సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఒక సీఎం ఏం చెప్తే సిబిఐ కేసు వెళ్ళివ్వడం ఏంటి? ఇది కరెక్టే కాదా? మీరు నవ్వివ్వద్దు సార్. మీరేమో మంచి పవర్ఫుల్ వేసేస్తారు, మాకు మేము చెప్తే నవ్వేస్తారా? ఇది కరెక్టే కాదు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది ప్రజల నుంచి కాదు, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నటువంటి మెయిన్ ఆరోపణ. దానికి తోడు సునీత, అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత, షర్మిల చేస్తున్న ఆరోపణలు కూడా ఈ మధ్య కాలంలో ఇదే. అవును, దాని గురించే ప్రశ్నిస్తున్నాను అంతే. ఆరోపణలు అన్నారు కానీ సిబిఐని డైరెక్ట్గా ఎంక్వైరీ చేయలేకుండా ఆపలేరని మాట్లాడమనండి. సిబిఐ కేసు వెంటనే షార్ట్ షీట్ అవుద్ది. మళ్ళీ అగైన్ సిబిఐని కించపరిచినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుతున్నారు, సిబిఐ వాళ్ళు మీరు ఎంక్వైరీ చేయట్లేదని ఒక నోటీస్ పంపించమనండి డైరెక్ట్గా సిబిఐ వాళ్ళని. మాట వేరు, ప్రాక్టికల్ వేరు. ఓకే, ఇక ఇంతకుముందు ఎన్నికలు అనేవి చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగేది. అంటే గతంలో. ఇప్పుడు చూస్తే భౌతిక దాడులకి తెగబడుతున్నారు. ఇటు చూస్తే వైసీపీ వర్గీయులు గాయాలు అవుతున్నారు, అంటే దాడులకు గురవుతున్నారు. ఇటు టీడీపీ కార్యకర్తలు దాడులకు గురవుతున్నారు. ఇది సరైందే అంటారా? అంటే ఒక అధికారంలోకి రావాలంటే దాడులు తప్పనిసరా సార్? అంటే నేను ఒక వైసీపీని అడగట్లేదు, ఒక టీడీపీని అయినా కానీ ఇదైనా కానీ. సార్ ఇప్పుడు పూర్వకాలం ఉంది చూసారా, రాజుల కాలం. ఒక రాజ్యం ఉంటే, సుసంక్షేమ పరిపాలనలో ఉంటే ఆ రాజ్యం మీద అపోజిషన్ రాజ్యం వాళ్ళు వెళ్ళి యుద్ధం బ్యాట్ చేసేవారు. వీరబ్రహ్మేంద్రం గారు చెప్పేటట్టుగా రోజులు మారిపోయావన్నమాట. ఈరోజు సురక్షితంగా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు, మాకు తిండి నీరు గుడ్డ అన్నీ ప్రశాంతంగా వెళ్తున్నాయి, ప్రశాంతంగా పడుకుందాము, ఈ రాజ్య పరిపాలన బాగుంది అన్నటువంటి నేపథ్యంలో ఇది ఓరవలేక వాళ్ళు చేస్తున్నటువంటి దాడే తప్ప ఇంకో విధమైనటువంటి దాడి కాదు.
దాడికి ప్రతి దాడులు అనేవి కూడా జరుగుతున్నాయి. దాడికి ప్రతిదాడులు అంటే మా సైడ్ నుంచి అయితే పెద్దగా ఎక్కడ జరిగేటట్టుగా నాకు అనిపించలేదు. ఎక్కడ జరిగాయో మరి నాకు తెలీదు. ఓకే ఓకే నెక్స్ట్ ఇక సర్వేల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో సర్వేలు విపరీతంగా ఉన్నాయి. అవును, అంటే గతంలో ఏదో 1-2 సంవత్సరాలు చెప్పేవి ఇప్పుడు పూటకు ఒక సర్వే చొప్పున బయటకు వస్తుంది. కొన్ని చోట్ల అయితే 175 స్థానాలు అంటారు, కొన్ని చోట్ల 100 సీట్లు కూడా రావంటారు, కొన్ని చోట్ల డిపాజిట్లు దక్కవంటారు. ఒక చోట వైసీపీ వస్తుంది, ఒక చోట టీడీపీ వస్తుంది ఒక సర్వేలో. ఈ విధంగా వస్తుంది. అసలు సర్వేలు అనేవి ఎవరు తయారు చేస్తున్నారు సార్? యాక్చువల్గా ఒక వ్యక్తి 2 పార్ట్స్ మీద బ్యాలెన్స్ చేసి నడుస్తారు సార్. కష్టం సుఖం, నష్టం, సంపాదన ఖర్చు, అలాగే ఫేవర్. నాకు వీడంటే ఇష్టం, వాడంటే ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టము, నేను సర్వే చేయించాను, వైసీపీ వస్తుంది 175 అంటాను. మీకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇష్టము, మీ తాలూకా ఛానల్ కానీ మీరు కానీ ఇది ఎక్కువ అంటారు. ఓకే, ఎవరి సర్వేలు ఎలాగున్నా సరే ప్రజా సర్వే ఏదైతే ఉందో రేపు ఎలక్షన్ నాడు ప్రజా సర్వేలో పోయినాడు తెలుస్తుంది. ఓకే, ఈ సర్వేలు అనేవి ఓటర్లని ప్రభావితం చేయడానికి పుట్టుకొస్తున్న సర్వేలు, అది రాజకీయ పార్టీలు పుట్టిస్తున్న సర్వేలని ఆరోపణలు. సార్ ఒక విషయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సర్వేలో 140 అని ప్రతి సర్వేలో ఎక్కువగా ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని వస్తుంది. కరెక్ట్, ఎక్కువ సర్వేలో. మరి అలాగన్నప్పుడు రిలాక్స్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోవచ్చు కదా. అలాగే ఒక్కొక్క సర్వేలో చంద్రబాబు నాయుడు గారు వస్తామంటున్నారు. అంటే సర్వేలు చెప్పితే జనాలు వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 140 వచ్చేస్తాయి, అందుకనే మనం అటు వేసేద్దామని వీళ్ళకి ఉండదు, వాడు తక్కువ వస్తుంది వీడికి వేయడం మానేద్దామని వీడికి ఉండదు సార్. జనాలు మంచిగా చూసేస్తారు సార్. సర్వేలు నాట్ ఏ బేస్, ఇది 100%కి నాట్ ఏ బేస్ సర్వే. అంటే నేను కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను సార్. నాకు పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అనో లేకపోతే బీజేపీ కూటమని ఇంకోటని కాకుండా పార్టీలకు అతీతంగా నేనైతే కామన్ మ్యాన్గా వేసేటప్పుడు ఎవడో మంచి జరిగిందో ఆడిగా వేస్తాను. నేను సర్వేని నమ్మి నేను. ఓకే, ఇక ప్రతిపక్షాలు అంటే ఎన్డీఏ కూటమి చెప్తున్నట్టు కూడా ఒకటే, ఇది జగన్ పాలన అంటే విధ్వంసం, మా పాలన అంటే నిర్మాణం అన్నారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో దాడులు, విధ్వంసం, అరాచకాలు పెరిగాయనేది వాళ్ళ వాదనలు. ఇది కరెక్ట్ అంటారా? గూగుల్ ఉంటుంది కదా సార్, క్రైమ్ రేటు జగన్ గవర్నమెంట్లో ఎంత ఉంది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎంత ఉంది, ఎకానమీ రేటు జగన్ గవర్నమెంట్లో ఎంత ఉంది, చంద్రబాబు నాయుడు గారి రేట్లో ఎంత ఉంది, లంచగొండితనం జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎంత ఉంది, గవర్నమెంట్లో ఎంత ఉంది, చంద్రబాబు నాయుడు గారి దాంట్లో ఎంత ఉంది, అది క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకొని విధ్వంసమా అవిధ్వంసమా డిసైడ్ చేయమనండి. ఎందుకు సార్ ఇవి? మేము వచ్చేసి పాడైపోయిన అంటే విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి నిర్మాణం చేసి తిరిగి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళు అంటున్నారు. అవును సార్, ఎందుకంటే విధ్వంసానికి గురైనటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టాప్ 35 మెంబర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులన్నీ కూడగట్టుకొని అమరావతిలో పెట్టి ఉన్నత స్థాయిలో అంబానీని దాటిపోదామన్న విధంగా ల్యాండ్ పుల్లింగ్ చేసుకున్నటువంటి వాళ్ళ తాలూకా లైఫ్లు విధ్వంసాలు అయ్యాయి. విధ్వంసం అంటే పేదలు బడుగు బలహీన వర్గాలు కాదు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ఇన్వెస్టర్స్ విధ్వంసం అయింది. అది అనమాట ఆయన బాధ. మీరు పాయింట్ క్యాచ్ చేయడం రాంగ్గా క్యాచ్ చేస్తున్నారేమో. ఈసారి క్లియర్గా ఆలోచించండి సార్ ప్లీజ్. విధ్వంసం అంటే అన్ని రకాలుగా అనమాట, అన్ని రంగాలని ఏ రంగంగా ఎక్కడ విధ్వంసం అయింది? ఈరోజు విధ్వంసం అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో విధ్వంసము అంటే ప్రతి 50 ఇళ్ళకి ఒక డాక్టర్ వెళ్ళి అవ్వాతాతలకు కానీ ఇంట్లో ఉన్న పేషెంట్ని చెకప్ చేయడం విధ్వంసమా? ప్రతి వ్యక్తి కూడా స్కూల్కి వెళ్ళి ఈరోజు ఉదయం 9 గంటలకి ఒక టీచర్ స్కూల్కి వెళ్ళి బయోమెట్రిక్ వేసి లోనికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం 5 వరకు బయటకు వచ్చేటట్టుగా డ్యూటీని విద్యని సక్రమంగా అందజేసే కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం విధ్వంసమా?
ఈరోజు చదువుకోండి, చదువుకి పంపించండి అని చెప్పేసి అని మాట్లాడింది విధ్వంసమా? ఈరోజు డైరెక్ట్గా 4 రోజులు స్కూల్కి ఒక పిల్లడు సెలవు పెడితే 4వ రోజు వాలంటీర్ వెళ్ళి ఆ పిల్లని తీసుకెళ్ళి ఇంట్లో స్కూల్లో కూర్చోబెట్టి చదువు పెట్టింది విధ్వంసమా? ఈరోజు ఏవైతే ఉన్నాయో పశువులతో సహా పశువులకు కూడా 108 లాగా అదేదో ఏర్పాటు చేసి పశువులకు కూడా ట్రీట్మెంట్ ఏర్పాటు చేసింది విధ్వంసమా? ప్రతి విలేజ్లో ఒక లేడీ కానిస్టేబుల్ను పెట్టి చేసినటువంటిది ఒక విధ్వంసమా? 16 నుంచి 17 వరకు హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేసింది విధ్వంసమా? పుట్టబోయే అంటే ఈ భూ ప్రపంచంలోకి దేవుడి సృష్టికర్తతో దేవుడితోటే నేను ఉంటాను, దేవుడి మీద నమ్మకం ఉందన్నప్పుడు దేవుడు నమ్మకంతో ఈరోజు బాలింతరాలైనటువంటి పుట్టబోయే బిడ్డకి ఈరోజు పౌష్టికాహారాన్ని ప్రత్యేక అందజేసి ఒక మెడికల్ని ఏర్పాటు చేసినటువంటి దాన్ని విధ్వంసమా? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ విధ్వంసాలు అనమాట. విధ్వంసం అంటే ఏంటో నేను చెప్తాను సార్. విధ్వంసం అంటే ఏంటంటే రాజధాని అని అమరావతి అని భ్రమరావతి అని చెప్పేసి అని రైతులకి సరైన సమయంలో పేమెంట్లు చేయకుండా వాళ్ళ తాలూకా ఏదైతే ధనకి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గీకుల చేత ఇక్కడెక్కడ ల్యాండ్స్ మనీ పుల్లింగ్ చేసి వాళ్ళ పేర్ల మీద పెట్టించి ఆస్తులన్నీ అక్కడ పెట్టుకొని చేసిందని విధ్వంసం అంటారు. అప్పులతో అప్పు చెప్పిన దాన్ని విధ్వంసం అంటారు. 400 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు వేస్ట్గా ఖర్చు పెట్టి తాత్కాలిక రాజధాని కట్టించి రాజధాని లేకుండా చేసిందని విధ్వంసం అంటారు. విధ్వంసం అంటే ఇది. చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పండి, లేకపోతే నా లింక్ పంపించండి. సరే, ఇందాక వాలంటీర్ల గురించి చెప్పారు, ఇంటింటికి వెళ్ళి సేవలు అందిస్తారు. రైట్. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సూపర్. ఇప్పుడు వాలంటీర్లని రాజీనామాలు చేయమంటూ వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది అంటున్నారు. ఓకే. ఒకటి, వాలంటీర్లు రాజీనామా చేస్తారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా వాలంటీర్లు ఎలక్షన్ కి సంబంధించిన విధుల్లో పాల్గొనకూడదు అంటారు. ఓకే. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం రాజీనామాలు చేసి ప్రభుత్వ అంటే ప్రచారంలో పాల్గొనాలని పరోక్షంగా వాళ్ళకి ఆహ్వానిస్తుంది. దానివల్లే వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వాలంటీర్ కోసం ఇంకేమైనా స్క్రిప్ట్ ఉందా? ఇంకేమైనా అడుగుతారా? అడగండి ఒకేసారి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ విలేజ్లో వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి ప్రతి 50 కుటుంబాలకి సంబంధించినటువంటి వాళ్ళ విలేజ్లో వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చే వ్యక్తి, అంతేగాని ఎక్కడి నుంచో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టే వ్యక్తులు కాదు. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈరోజు ఏదైతే ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తిని నియమించి ప్రతి కుటుంబానికి ఒక యజమానిగా, అంటే ఏ బర్త్ సర్టిఫికేట్ అవనండి, డెత్ సర్టిఫికేట్ అవనండి, ఫెన్షన్ అవనండి, ఇంకోటి జన్మభూమి కమిటీలను ఎంఆర్ఓ అనో విలేజ్ సెక్రటరీ దగ్గరికనో అక్కడికనో ఇక్కడికనో వెళ్లకుండా ప్రతి ఒక్క కుటుంబంలోని ఏదైనా అవసరం వస్తే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇంటి బాధ్యత తీసుకున్నటువంటి తండ్రి కానీ తల్లి కానీ చెల్లి కానీ ఎవరైతే ఇంటి బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయడానికి వెళ్తాదో అటువంటి కార్యక్రమంతో పాటు 50 కుటుంబాలకి ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ కలగలిగినటువంటి గాంధీజీ గారు కలగలిగినటువంటి పంచాయతీ గ్రామ పరిపాలనా అధికారే వాలంటీరు. ఇటువంటి వాలంటీరు 100%కి 1000% సర్వీసులు చేస్తుంటే ఈ సర్వీసులు అంటే తట్టుకోలేక అపోజిషన్ వాళ్ళు నువ్వు క్రిమినల్ స్మగ్లరు అది చేసావు ఇది చేసావు అన్న మాటలకు బాధపడి కొంతమంది రాజీనామా చేస్తున్నారు తప్ప ఆ పదవి మాకు వద్దు కానీ లేకపోతే ఎవరో రాజీనామా చేయమన్నారనే ఉద్దేశంతో చేసింది కాదు. ఇదైతే మాత్రం అండర్లైన్ చేసుకోండి. చెప్తుంటారు కదా వాలంటీర్లే నా సైన్యం. అదే అవును సార్, మై సాయం సార్. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా లాస్ట్ టైము 151 మంది ఎమ్మెల్యేలకి మీటింగ్ పెట్టారు. డైరెక్ట్గా చెప్పాడు, ఒరే నాయనా నేను ఒకటి టికెట్ ఇవ్వను, ఒకరికి టికెట్ ఇస్తాను, ఒకరికి మంచి జరగచ్చు, ఇంకొకరికి మంచి జరగకపోవచ్చు. 100% ఎవడైతే జనాల్లో లేరో ఎవరైతే సర్వీస్ చేయలేరో వాడికి టికెట్ ఉండదు అని డైరెక్ట్గా ఎలాగైతే చెప్పారో ఈరోజు వాలంటరీ వ్యవస్థలో కూడా ఒక ఎమ్మెల్యే, ఒక జడ్పీటీసీలు, ఒక ఎంపీటీసీలు అందరికన్నా ఎక్కువగా ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేసుకున్నటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీలో నా సైన్యం అనడంలో తప్పు లేదు కదా. ఓకే. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అంటే అధికారంలోకి వస్తే
వాలంటీర్లపైనే నా తొలి సంతకం అంటున్నారు. ఉమ్, అంటే ఇప్పుడు ఎవరైతే రాజీనామాలు చేసినా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఉమ్. నా తొలి సంతకం అయితే వాలంటీర్ల సంక్షేమానికే నేను పెడతాను 100%, సంతకం అంటున్నారు. 100% అంటే ఇప్పుడు ఆ రాజీనామాల్ని ప్రోత్సహిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? రాజీనామాల్ని ప్రోత్సహించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజీనామా చేసేసి తిరగండి నేను చేస్తాను అన్నట్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, రాజీనామా చేసినా ఉన్నా లేకపోయినా ఎవరు లేకపోయినా వాలంటరీ వ్యవస్థ అయితే మాత్రం కంటిన్యూషన్ అవుతుందని చెప్తారనమాట. సార్ ఒకటి సార్, భక్తుడికి భగవంతునికి అనుసంధానమైన అంబికా దర్బార్ భక్తి ఎలాగో ఈరోజు కూడా అలాగే 100%కి ఈజ్ ద 1000% జగన్మోహన్ రెడ్డి పీపుల్ జూజీపీ. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షం కానీ ఇంకోటి కానీ జూజీపీ సార్.